నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో వెంకటగిరి నియోజకవర్గంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఏవి రమణ ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాన్ మరియు వరదల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత గోడలు, శిథిలాల భవనాల గోడలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అటువంటి ప్రదేశాలలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు లేదా తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యుత్ ప్రమాదాల గురించి తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే ఈ ప్రాంతాలను దాటేందుకు ప్రయత్నించవద్దు అన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రావడం లేదా అనవసర ప్రయాణాలు చేయడం మానుకోవాలని తదితర సూచనలు ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయం అందించేందుకు పోలీస్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని సిఐ రమణ హామీ ఇచ్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ ను లేదా కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకటగిరి, బాలాయపల్లి, టెక్కిలి, ఈ వెంకటగిరి సర్కిల్, ఇది సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 50 మంది ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, మనకి అనౌన్స్ చేయడం జరిగింది వాతావరణ శాఖ. దిత్వా తుఫాన్ అనేది బాగా పెను తుఫానుగా మారి ఉధృతంగా మన తిరుపతి జిల్లా మీద, నెల్లూరు జిల్లా మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ అనౌన్స్ చేయడం జరిగింది. దీని నేపథ్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే డిసెంబర్ 1వ తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, ఈ వర్షాల కారణంగా పైనుంచి కొండల నుంచి వచ్చేటువంటి వాటరు మనకి గొడ్డేరు వాగు అయితేనేమి, అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, వాగులు ఇవన్నీ కూడా నిండిపోయి మనకి కల్వర్ట్ల మీదను, కాజువేల మీద పారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దాటడానికి ఎవరు కూడా దయచేసి ప్రయత్నించవద్దు. ఎందుకంటే వేగ వృద్ధికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది, దాని ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం, పంట నష్టం కాకుండా, అలాగే ఈ మాంస పెంపకదారులు అంటే కోళ్ళు మరియు గొర్రెల పెంపకందారులు, అలాగే పాడి పెంపకందారులు అంటే ఆవులు, గేదెలు వీటిని పెంచేటువంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజానీకం కూడా జాగ్రత్తగా వహించి వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి రెవెన్యూ అండ్ నీటిపారుదల శాఖ, అలాగే మేము కూడా అప్రమత్తంగా ఉన్నాము. అలాగే ఫైర్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి పాత ఇళ్లల్లో ఇది మూలంగా ఏంటంటే, పాత ఇళ్ళు ఉంటాయి, ఎప్పటియో పాతవి మట్టి ఇళ్ళు ఉంటాయి, మట్టి మిద్దెలు ఉంటాయి. అలాగే ఆ పాత మిద్దెల్లో నివసించేటువంటి పాత ఇళ్ళు ఉన్నాయి. ఆ పాత ఇళ్ళు, పాత మిద్దెల్లో నివసించేటువంటి వారు ఈ వర్షాలకి ఆ మిద్దెలు పడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి పాత మిద్దెల్లో, పాత ఇళ్లలో నివసించేటువంటి వాళ్ళు దాని దగ్గరలో ఉన్నటువంటి ఎవరో మంచి సేఫ్టీ ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండి, అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఈ వర్షాలకి ఈ వాటర్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ వాటర్లో దిగటానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి ఈ వాటర్లో, ఉధృతంగా ప్రవహించేటువంటి వాటర్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణ నష్టాన్ని తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.